పప్పు చెక్కల రెసిపీ చెప్పబోతున్నాను. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, ఎల్లిపాయలు మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక బౌల్లో 1/2 kg బియ్యపిండి తీసుకొని దాంట్లో వేడి చేసిన ఆయిల్ కొంచెం పోసుకొని ఉండలు లేకుండా పక్కన పెట్టుకొని, ఇప్పుడు చెప్పిన అల్లం పేస్ట్, పచ్చిమిర్చి ఇందులో వేసేసుకొని, కరివేపాకు కొన్ని వేసేసుకొని, తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాక పెసరపప్పు, సాబుదానా నానబెట్టుకొని 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న పెసరపప్పు, సాబుదానా తీసుకొని ఇలా వేసేయండి. వాటర్తో సహా వేసేయండి. బాగా కలుపుకోండి. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేయండి మీ తగినంత, అంటే మీ టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత వేసుకొని బాగా కలపండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి మళ్ళీ మంచి మిక్స్ చేయండి. ఇలా రావాలి కన్సిస్టెంట్గా వచ్చాక, ఆ తర్వాత ఉండలు చేసుకున్నాక ప్లాస్టిక్ కవర్ తీసుకొని ఆయిల్ కొంచెం దాని మీద స్ప్రెడ్ చేసి చిన్న ఉండలు తీసుకొని దాన్ని ప్రెస్ చేయండి. చేతులతో చేసుకోవచ్చు, మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి. నేను చిన్నగా చేతులతో చేసేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్లో వేసేయండి. వేసాక లైట్ బ్రౌన్గా వచ్చాక తీసేయండి. అంతేనండి పప్పు చెక్కలు రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, కమెంట్, subscribe to my channel. Thank you.